ఆమ్లెట్ రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దానికంటే కొంచెం ఆనియన్స్ ఇలా ఎక్కువ యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా రసం అలా ప్రిపేర్ చేసేసుకుంటే సైడ్ డిష్కి అయితే సూపర్ ఉంటుంది ఆమ్లెట్. ఇంకా రోల్స్లో కూడా ఇలా ఆమ్లెట్ ప్రిపేర్ చేసేసుకొని చపాతీ కానీ రోటీ కానీ రోల్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసేసుకొని చిన్నగా చాప్ చేసేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 మిర్చి కూడా చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. పెప్పర్ పౌడర్ అప్పుడు అయితే వీడియో తీయలేదు యాడ్ చేసేటప్పుడు. సో అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ యాడ్ చేసేసుకోవడమే. సో నేనైతే 3 ఎగ్స్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత సో స్టఫ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆమ్లెట్ వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో చూసారు కదా ఆమ్లెట్ అయితే ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా స్ప్రింకిల్ చేసేసుకోవడమే. ఫైనల్గా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు మీరు ట్రై చేయండి. వీడియోని కనుక సెలెక్ట్ చేయండి, చూసాక సబ్స్క్రైబ్ చేసుకోండి.